హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఒక డైలీ రొటీన్తో అయితే వచ్చేసా అనమాట. డైలీ వ్లాగ్స్ పెట్టక కూడా చాలా రోజులు అయిపోయింది. అందుకని చెప్పేసి ఒక రొటీన్ వ్లాగ్ అనేది అయితే మీ అందరి ముందుకైతే తీసుకొచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీరు లైక్ కొట్టిన వెంటనే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ దగ్గర మీకు తోచినన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇది నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడు అది కొత్తగా ఆప్షన్ వచ్చింది కాబట్టి చాలామందికి తెలీదు. అందుకని చెప్పేసి నేను డైలీ చెప్తే అంటే ముందు రోజు చూడని వీడియోస్ కూడా ఇప్పుడు చూస్తే హైప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ హైప్ అనే ఆప్షన్ గురించి అయితే కంపల్సరీగా ప్రతి వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను నేను. ఇంకా మార్నింగ్ ఫస్ట్ అయితే లేవగానే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, అందుకని చెప్పి నేను లేచేసరికి ఆ రోజు కొంచెం లేట్గానే అయ్యింది. టైం చూపించాను కదా 5 to 7 అయితే అయ్యింది. ఇంకా లేవగానే ఫస్ట్ మా పెద్దబాబుని అయితే నిద్ర లేపానమాట. ఇంకా తను లేచి రెడీ అవుతున్నాడు. ఈలోగా ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. వాళ్ళిద్దరి మట్టుకే పెట్టేస్తాను ఫస్ట్. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వంట చేసుకుంటాము. నేను మా వారికి చేస్తానన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళిద్దరి మట్టుకి రైస్ అయితే పెట్టాను. ఇంకా కర్రీ అయితే అందరి కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఈ ఫ్రైడ్ రైస్లు, ఎగ్ రైస్లు, ఈ టమాటా రైస్లు ఇవే అయిపోతూ ఉన్నాయి. పులిహోర అలా అవుతూ ఉంది. అంటే కర్రీస్ కూడా పెడుతూనే ఉంటాను కంటిన్యూస్గా. వారంలో ఒక 3 times అయితే కంటిన్యూగా కర్రీస్ అయితే పెడుతూనే ఉంటాను. ఇంకా మిగిలిన 3 days అలా ఫ్రైడ్ రైస్లు అలా పులిహోర అలా పెడుతూ ఉంటాను. ఇంకా ఈరోజైతే చుక్కకూర రెడీగా ఉందన్నమాట. సరే ఆకుకూరనే కదా తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇక్కడ చుక్కకూర అయితే వండుతూ ఉన్నాను. యాక్చువల్గా అయితే 7:40కి మా పెద్దబాబుకి అయితే వ్యాన్ వచ్చేస్తుంది, స్కూల్ వ్యాన్. ఇంకా ఈలోగా వండేసేయాలి అని చెప్పి ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకున్నాను, చుక్కకూర కట్ చేసుకొని ఇంకా ప్రిపేర్ అయితే చేశానన్నమాట. చుక్కకూర టమాటా వండాను. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే అంతా ఏం చూపించలేదు. కర్రీ వండేసి ఇంక ఇక్కడ రైస్ కూడా అయ్యింది. తర్వాత ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇవి బనానా బాక్సెస్ అండి. మీకు ఫ్లిప్కార్ట్లో, మీషోలో ఇంకెక్కడైనా దొరుకుతాయి. నేను ఇక్కడ ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను. బనానా బాక్సెస్ కావాలి అంటే ఆ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీకు యూస్ఫుల్ ఉంటే. ఇంకా మా పెద్దబాబుకి అయితే బాక్స్ అయితే కట్టించేసి పంపించేశాను అనమాట. ఇంకా కిందికైతే వెళ్ళిపోయాడు. వ్యాన్ అయితే వచ్చేసింది కూడా, కనిపిస్తుంది కదా. ఇంకా తనైతే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత తను వెళ్ళిన తర్వాత అప్పుడు మా చిన్న బాబుని లేపి ఇంకా తనని రెడీ చేయడం అలా చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ చుక్కకూర వండాను కదా, ఇంకా మా చిన్నోడు వద్దు అంటాడేమో అనుకున్నాను. అందుకని చెప్పి తనకి చెప్పలేదన్నమాట. చుక్కకూర టమాటా వేసేసి బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా బనానా కూడా పెట్టేశాను అనమాట. ఈ బనానా బాక్సెస్ వల్ల మంచి యూజ్ అయితే ఉందండి. అస్సలు బనానా అనేది లోపల పాడవ్వదన్నమాట. వాళ్ళు స్నాక్స్ టైంకి తినే వరకు కూడా అస్సలు పాడవ్వదు. మంచిగా సేఫ్టీగా ఉంది. కంపల్సరీగా మీకు ఎవరికైనా యూజ్ ఉంటే, పిల్లలు ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ చూస్తూ ఉంటే కంపల్సరీగా ఇక్కడ బనానా బాక్స్ అయితే ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేశాను, తీసుకోండి. ఇంకా మా చిన్నోని లేపి రెడీ చేసేసి ఇంక ఇక్కడ పంపిస్తూ ఉన్నాను స్కూల్కి. తను ఇంకా స్కూల్కి వెళ్ళను అని చెప్పి చూడండి ఎలా ఏడుస్తున్నాడో. నేను వెళ్ళనంటే వెళ్ళను. నాకు ఇదే రోజు అండి, ప్రతిరోజు ఇంతే అనమాట. నిద్ర లేపిన దగ్గర నుంచి ఇదే ఏడుపు. నేను వెళ్ళనంటే వెళ్ళను, లేవను అని చెప్పి అసలు బెడ్ పై నుంచి కూడా లేవడనమాట. ఇంకా ఏదో బుజ్జగించి అలా ఇలా చెప్తే లేస్తాడు. ఇంకా లేచి రెడీ అయిన తర్వాత మంచిగానే వెళ్తాడు. కానీ ఈరోజు ఎందుకో తెలీదు, అసలు వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పి చాలా మొండి చేస్తున్నాడనమాట. చూసారు కదా ఎలా ఏడుస్తున్నాడో. ఇంకా తర్వాత ఏడ్చాడు కదా, మళ్ళీ పైకొచ్చాడనమాట. నాకు మ్యాంగో పెట్టు స్నాక్స్కి, బనానా వద్దు, అలా మ్యాంగో పెడితే నేను వెళ్తాను అని చెప్పి మళ్ళీ పైకొచ్చాడు. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ మ్యాంగో కట్ చేసి బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను స్నాక్స్ కోసము.
ఇంకా అప్పుడు మ్యాంగో పెట్టిన తర్వాత ఇదిగోండి బనానా బాక్స్ అయితే తీసేసి ఇది పెట్టిస్తే అప్పుడు ఇంకా సైలెంట్గా వెళ్ళాడు. ముందు అయితే అసలు ఫస్ట్ స్కూల్కే వెళ్ళను అని ఏడ్చాడు. ఇంకా ఆ మెట్లు దిగిన తర్వాత మళ్ళీ ఏమనిపించిందో తెలీదు. నాకు మ్యాంగో పెట్టిస్తే వెళ్తా అని చెప్పి సైలెంట్ అయ్యాడనమాట. ఇదిగోండి చూసారు కదా, అలాగే ఒక 2 పీసులు ఇస్తే తినుకుంటూ వెళ్తున్నాడు. మా పెద్ద బాబు అయితే ఏది పెట్టినా తీసుకెళ్తాడండి. అస్సలు వాడితో ఇబ్బందే లేదు. కానీ మా చిన్నోడితోటే చాలా ప్రాబ్లమ్ అనమాట. ఏది పెట్టినా ఇదొద్దు, అదొద్దు అంటూ ఉంటాడు. ఇంకా మా పెద్ద బాబు అయితే మార్నింగ్ కంపల్సరీగా ఏదో ఒకటి తినేసి వెళ్తాడు. కానీ మా చిన్నోడితోటే కష్టం. ఇంకా నేను బనానా ఇస్తా తినమంటే వద్దు అన్నాడు. ఇంకా అందుకే ఆ మ్యాంగోనే ఒక 2 పీసెస్ ఇస్తే తినుకుంటూ వెళ్తున్నాడనమాట. ఇంకా మా వారైతే తీసుకెళ్ళిపోయారు. ఇంకా తను దింపడానికి వెళ్ళినప్పుడు ఇంకా నేను ఈలోగా బ్రష్ అయితే వేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి మా కోసం అయితే ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా వారు ఎందుకో తెలీదు సడన్గా ఉప్మా చేయమని అడిగారనమాట. ఉప్మా అంటే తనకేం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఎందుకో తెలీదు కొంచెం లూజ్గా చెయ్యి ఉప్మా నేను తింటాను అని చెప్పి అడిగారు. కానీ నాకు అస్సలు లూజ్గా ఇష్టం ఉండదనమాట. నాకు కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం. ఇంకా నేనేంటంటే లూజ్గా చేస్తే నాకు తినబుద్ధి కాదు కదా! ఇంకా గట్టిగా చేస్తే తను అటో ఇటో తింటాడు కానీ లూజ్గా అయితే నా వల్ల కాదు అని చెప్పి కొంచెం గట్టిగానే చేశాను. ఇంకా చేసి తనకైతే ఇక్కడ పెట్టిస్తూ ఉన్నాననమాట. ఇక్కడ ఫస్ట్ అయితే తనకి పెట్టిచ్చేసి తీసుకెళ్ళిన తర్వాత తను ఇంకా మ్యాంగో పికిల్ కావాలి అన్నారనమాట. సరే అని చెప్పి తనకైతే మ్యాంగో పికిల్ వేసి పెట్టిచ్చేసాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నేను కూడా పెట్టుకొని మ్యాంగో పికిల్ వేసుకొని తిన్నాను. యాక్చువల్గా ఏంటంటే మా చిన్నోడు స్కూల్కి వెళ్ళేసరికి 8:20 ఆ టైంకి బయలుదేరుతాడనమాట. తను వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు ఇల్లు క్లీనింగ్ మొత్తం చేసుకున్నాక టిఫిన్ చేసి తినేసరికి 10:30 అలా అయిపోతుంది. ఇంకా 10:30కి మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ ఇంకా లేట్ అయిపోతుంది కదా! అందుకని చెప్పి నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే తను వెళ్ళగానే ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తూ ఉన్నాననమాట. టిఫిన్ చేసేసి తిన్న తర్వాత ఇంట్లో పనులు చిన్నగా చేసుకోవచ్చులే అనేసి ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ ఇంకా ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత తుడుద్దాంలే ఇల్లు అనుకున్నాను. ఇల్లు క్లీనింగ్ ఊడ్చేలోపే ఇంకా ప్యూరిఫైయర్ ముందు రోజు మాది పాడైందనమాట. అది రిపేర్ చేయడం కోసం అయితే వచ్చారనమాట. ఇక్కడ అదే రిపేర్ అయితే చేస్తూ ఉన్నాడు. అది అందులో ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫిల్టర్స్లో మొత్తం గాలి నిండిపోయిందంట. ఇంకా అందుకని చెప్పి అదైతే రిపేర్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. అది మాకు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అంటే ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది, అందుకనే చెప్తున్నాను. మా ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే పైన ట్యాంకు దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, పైపులలో ప్రాబ్లం వచ్చినప్పుడు పైన ట్యాప్స్ అన్నీ ఆపేస్తున్నారనమాట. వాళ్ళు ట్యాప్స్ ఆపడం వల్ల మాకు ఈ ఫిల్టర్స్లో గాలంతా నిండిపోయి వాటర్ అనేది రావట్లేదు. ఇంకా వాటర్ రావట్లేదని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ చేసి ఇలా పిలిపించాల్సి వస్తుంది. మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చిన దగ్గర నుంచి ఇది సెకండ్ టైం అండి. ఆల్రెడీ 3 మంత్స్ బ్యాకే అలా పిలిపించి రిపేర్ చేయించాము. అప్పుడు కూడా పైన ట్యాంక్ దగ్గర ట్యాప్స్ అన్నీ ఆపేశారు. అప్పుడు కూడా ఇలాగే గాలి నిండింది. ఇప్పుడు కూడా మళ్ళీ గాలి నిండిందనమాట. ఇంకా అందుకే తను వచ్చి రిపేర్ అయితే చేశాడు. ఇంకా ముందు రోజు సాయంత్రం పాడయింది. ఇంకా ముందు రోజు ఈవినింగ్ నుంచి మేము వాటర్ బబుల్ అయితే కొనుక్కొచ్చుకొని ఆ వాటర్ అయితే వాడుకున్నామన్నమాట. ఈరోజు మార్నింగ్ వంట కోసము అదంతా కూడా ఆ వాటర్ బబులే యూస్ చేసుకున్నాము. ఇంకా ప్యూరిఫైయర్ మంచిగా అయిన తర్వాత ఆ వాటర్ బబుల్ అయితే కంప్లీట్ అయ్యేంత వరకు వాటర్ అయితే వాడేసి ఆ వాటర్ బబుల్ అనేది పక్కన పెట్టేసుకున్నాను. అది ఎప్పుడైనా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి నేను మంచిగా ఒక్క బౌల్లో అలా పెట్టేసి పెట్టుకుంటానన్నమాట. ఇలాగే ఏవైనా రిపేర్స్ వచ్చినప్పుడు అవసరపడతాయని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చికెన్ వేడి చేస్తున్నాను కదా, అది నేను ముందు రోజు నైట్ అయితే చికెన్ వండాననమాట. అది కొద్దిగా మిగిలింది. ఇంకా అది మిగిలిందని చెప్పేసి దాన్ని వేడి చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం తినే టైం వరకు ఉండాలి కదా, లేదంటే పాడైపోతుంది అనేసి ముందే వేడి చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా కొన్ని బట్టలు అయితే ఉంటే అవి వాషింగ్ మిషన్లో వేసేసాను.
అవి అవుతూ ఉన్నాయి బట్టలు కూడా. ఈలోగా నేను జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టాననమాట. కొన్ని ఇంట్లో సామాను అయిపోతే, కూరగాయలు కూడా అయిపోతే ఇక్కడ పెట్టాను. నేను బ్రెడ్ ప్యాకెట్, దోసకాయలు, టమాటా, జీలకర్ర, ఆనియన్, కొత్తిమీర, క్యాప్సికము ఇలా కొన్ని, కీర దోసకాయ ఇలాంటివైతే కొన్ని పెట్టాననమాట. పిల్లలకి కీర దోసకాయ అలా స్నాక్స్‌లో అయితే పెట్టిస్తాను. అందుకోసమని కీర దోసకాయ అవి తెప్పించాననమాట. ఇంకా బ్రెడ్ జామ్ అలా పెట్టించొచ్చు కదా స్నాక్స్‌లో. క్యారెట్ కూడా పెట్టిస్తాననమాట స్నాక్స్ కోసము. అలా కొన్నయితే తెప్పించాను. మళ్ళీ రేపటి కోసం కావాలి కదా అనేసి జెప్టోలో అయితే ఆర్డర్ చేశాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా కోసం అయితే రైస్ అయితే వండేసాననమాట ఇక్కడ. ఈలోగా టైం అయితే 1 అలా అయ్యింది. 12:30, 1 అలా అయ్యింది అంతే. నేను కొద్దిగానే ఉప్మా తిన్నాను కదా! ఎందుకో తెలీదు నాకు మళ్ళీ ఆకలేసింది వెంటనే. ఇంకా 1:00కి అలా లంచ్ అయితే తినేసాననమాట తొందరగానే. ఇంకా చుక్కకూర వండాను కదా మార్నింగ్, చుక్కకూర, చికెన్ అవి 2 వేసేసుకొని నేను తినేసి ఇంకా మా వారికి కూడా పెట్టాను. తను కూడా తినేసాడు. తిన్న తర్వాత ఈలోగా వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయినాయన్నమాట. అవి అయితే ఇక్కడ తీసుకొచ్చి ఆరేసాను. అప్పుడు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యాననమాట. స్నానం చేశాను. తిన్న తర్వాత స్నానం చేశాను. ఏమనుకోవద్దు, కామెంట్స్‌లో కూడా నెగెటివ్‌గా పెట్టొద్దు. ఎందుకంటే నాకు అస్సలు టైము సెట్ అవ్వలేదు. ఒక పని వెనకాల ఒకటి, ఒక పని వెనకాల ఒకటి జరుగుతూనే ఉంది మార్నింగ్ నుంచి. ప్యూరిఫైయర్ రిపేర్‌కి వచ్చాడు కదా! తనే ఒక 1 అవర్‌కి 1 అవర్, 1½ అవర్ ఉన్నాడనమాట. అక్కడే టైం చాలా వేస్ట్ అయిపోయింది. ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను వంట చేసి, అన్నం వండి అదంతా అయ్యేసరికి చాలా లేటే అయ్యింది. అందుకే 1:00 అలా తిన్నాను. తిన్న తర్వాత స్నానం చేశాను. నెగెటివ్ కామెంట్ అయితే పెట్టొద్దు. ఇంకా ఆ తర్వాత బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత లోపలికొచ్చి ఇంకా ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేసి అన్నీ నానబెట్టాననమాట. మినపప్పు, ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టాను. అవి నానబెట్టేసిన తర్వాత నాకు కొన్ని కొరియర్స్ అయితే వచ్చాయన్నమాట. అవి అన్బాక్సింగ్ చేసి ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే చూస్తూ ఉన్నాను. ఈ వీడియోస్ ఆల్రెడీ నేను నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. మంచి స్కిన్ బ్రైట్నింగ్ కోసము, పిగ్మెంటేషన్ కోసము అలా ఉన్నాయన్నమాట ఈ ప్రోడక్ట్స్. ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ ప్రోడక్ట్స్ లింక్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రము పర్చేస్ చేయండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు అయితే నేను పడుకున్నానండి మధ్యాహ్నం. ఆ తర్వాత లేచిన తర్వాత ఈలోగా పిల్లలు కూడా వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత మా చిన్నోడితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు ఇంటికి. ఇంకా అందుకని చెప్పేసి పఫ్స్ అయితే తెప్పించాను. ఇదిగోండి పక్కన యెల్లో కలర్ షర్ట్‌లో ఉన్నారు కదా! తను మా చిన్నోడి ఫ్రెండ్ అనమాట. ఇంకా వాళ్ళకి పెట్టిస్తే వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా మా పెద్ద బాబుకి కూడా పెట్టించాను. తను కూడా తింటూ ఉన్నాడు. ఇంకా స్నాక్స్ తిని ఇంకా మా చిన్నోడి ఫ్రెండ్ అయితే కాసేపు ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాడనమాట. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ 5:30 అలా అయ్యింది. పిల్లలకి ట్యూషన్ టైం అయితే అయ్యిందనమాట. మా వారైతే ట్యూషన్‌కి తీసుకెళ్తూ ఉన్నారు పిల్లల్ని. ఇంకా నేను మా వారు వచ్చేలోగా టీ అయినా పెడదాము అని చెప్పేసి ఇక్కడ టీ పెడుతూ ఉన్నాను. మా వారు మార్నింగ్ అయితే అస్సలు తాగరండి టీ. ఎంత బలవంతం చేసినా కూడా తాగడు. కానీ ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా టీ అడుగుతాడు. ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేసి ఉంటాడు కదా! అందుకని చెప్పి ఈవినింగ్ మాత్రం రిలాక్సింగ్ కోసం కొద్దిగా టీ అయితే అడుగుతాడనమాట. అందుకే ఇక్కడ టీ అయితే పెడుతూ ఉన్నాను. నేను మా ఇద్దరి కోసం టీ పెట్టానో లేదో ఈలోగా మా వారి ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. అన్నయ్య వాళ్ళు. అన్నయ్య, అక్క ఇద్దరు వచ్చారు. మేము ట్రిప్స్‌కి వెళ్తుంటాం కదా! గోవా, కేరళ అలా వెళ్ళాం కదా! ఆ అన్నయ్య అనమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చారని చెప్పేసి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అయితే టీ పెట్టేసి మేము ఇంకా నలుగురం కలిసి ఇక్కడ టీ తాగుతూ ఉన్నాము. ఆ అక్క ఎందుకొచ్చింది అంటే డ్రెసెస్ కావాలి అన్నదనమాట. నేను ఇంకా డ్రెసెస్ అయితే సేల్ చేస్తూ ఉన్నాను కదా! అవి డ్రెసెస్ కావాలి తీసుకుంటా అని చెప్పి అయితే వచ్చింది. ఇక్కడ నేను ఈ డ్రెసెస్ అన్నీ చూపిస్తూ ఉన్నాను తనకి. ఇందులో ఇంకా కొన్ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని అయితే వెళ్ళిపోయిందనమాట అక్క. ఇంకా అన్నయ్య, అక్క వెళ్ళేసరికి 7:30 అలా అయ్యిందనమాట టైము. ఇంకా నేను మినపప్పు నానబెట్టి పెట్టాను కదా! ఇడ్లీ కోసము ఇంకా మిక్సీ పట్టేద్దాము అని చెప్పేసి ఇక్కడ మినపప్పు అయితే మిక్సీ పడుతూ ఉన్నాను.
ఆ రోజు ఎందుకో పెద్దది మిక్సీ గిన్నె పనిచేయలేదు. ఇంకా ఈ చిన్న మిక్సీ గిన్నెలో వేసి మినపప్పు అయితే మిక్సీ పట్టాననమాట. అలా పట్టడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మినపప్పు అయితే మిక్సీ పట్టినాక ఇడ్లీ రవ్వలోకైతే ఆ మినపప్పులోకైతే ఇడ్లీ రవ్వ అయితే కలిపేస్తూ ఉన్నాను. ఇలా మొత్తానికైతే ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాననమాట. తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అలా సైడ్‌కైతే వదిలేసాను. వదిలిన తర్వాత ఈ గిన్నెలో నుంచి కొద్దిగా అయితే ఈ బాక్స్‌లోకైతే తీసుకుంటూ ఉన్నాననమాట. ఎందుకంటే ఇది ఫుల్ ఒకటే రోజు కాదు కదా! నాకు 3 డేస్ వరకు యూజ్ అవుతది ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది. గిన్నెలో ఉంది కదా! అదేమో నెక్స్ట్ డేకి యూజ్ అవుతది. ఈ బకెట్‌లో రెడ్ బకెట్‌లో వేశాను కదా! ఆ బకెట్ ఏంటంటే నాకు ఒక 2 డేస్‌కొస్తదనమాట. అది ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఈ గిన్నె మాత్రము దానిపైన బరువు పెట్టేసి పక్కకు పెట్టేశాననమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం. ఇంకా ఆ తర్వాత అలా బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా రైస్ అయితే కడిగి అన్నం అయితే వండుతూ ఉన్నాను. అప్పటికి 8:30 అలా అయిపోయింది టైం కూడా. ఇంకా ఇక్కడ అన్నం అయితే వండేసాననమాట. అన్నం వండి ఫాస్ట్‌గా ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టిచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉంటది కదా! వాళ్ళు తొందరగా తినేసి పడుకోవాలి. అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళిద్దరికీ పెట్టిచ్చేసాను. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ చూసారు కదా! ఏదేదో ముచ్చట చెప్తూ ఉంటాడండి. అస్సలు నోరు ఊరుకోదు వాడికి. ఇంట్లోకొచ్చిండంటే చాలు ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా అలా అన్నం పెట్టిస్తే ఏదేదో అంటూ ఉన్నాడప్పుడు. ఇంకా వాడికి ఇద్దరికీ పెట్టిచ్చాను. తింటూ ఉన్నారిక్కడ. మేము అప్పుడే తినలేదనమాట. ఎందుకంటే మా వారు ఆఫీస్ వర్క్ కొద్దిగా టైం పడతది అన్నారు. అందుకని చెప్పి ఈలోగా నేనేంటంటే మార్నింగ్ ఇడ్లీ చేస్తున్నాను కదా! దాంట్లోకి చట్నీ ఉండాలి కదా! నేను ఆ చట్నీ పౌడర్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. నేనైతే ఎప్పుడూ చట్నీ పౌడర్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అప్పటికప్పుడే చట్నీ అయితే ఏం చెయ్యను. ఎందుకంటే పిల్లలు మార్నింగే వెళ్ళిపోతారు. 8 లోపే వెళ్ళిపోతారు. ఇంకా ఇడ్లీ చేయాలి, అన్నం వండాలి, కర్రీ వండాలి, అలాగే ఈ చట్నీ చేయాలి. ఇదంతా టైం అనేది సరిపోదు కదా! అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే చట్నీ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాననమాట. మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ కానీ, 2 మంత్స్ కానీ ఫ్రెష్‌గా అలాగే ఉంటదండి. కానీ నేను అంత ప్రిపేర్ అయితే ఏం చెయ్యను. ఇప్పుడు నేను 3 డేస్ కోసము ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశాను కదా! ఈ 3 డేస్ కోసము చట్నీ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకుంటాననమాట. ఇక్కడ అదే చేస్తూ ఉన్నాను. మిక్సర్ జార్‌లో వేయించిన పల్లీలు, పుట్నాలు, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం చింతపండు, సాల్ట్ ఇవైతే వేసేసి మిక్సీ అయితే పట్టేసాననమాట. చూడండి ఇలా పొడిగానే వస్తదండి. ఏమి ఇలా ముద్ద రాదు. చూసారు కదా! ఇలా పొడిగానే వచ్చేస్తది. ఇది మనకి చట్నీ పౌడర్ అనమాట. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం మార్నింగ్ హడావిడిలో తొందరగా కొద్దిగా తీసేసుకొని దానికి వాటర్ కలిపేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతదండి. అలా నేనెప్పుడైనా సరే అలాగే పొడి అయితే రెడీ చేసి పెట్టుకుంటాననమాట. ఇంకా నేను అది పొడి రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా అమ్మవారైతే వర్క్ మించి అయితే లేసారు. తనకైతే ఇక్కడ అన్నం పెట్టి ఇస్తూ ఉన్నాను. తనకు పెట్టించిన తర్వాత ఇంకా నేను కూడా తిన్నాననమాట. ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా అయితే గడిచిపోయింది. ఇది నా డైలీ రొటీన్ అనమాట. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.